రవి ఒక కోలీవుడ్ హీరో, తన భార్య ఆర్తి. వీరిద్దరూ 18 సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకుంటున్నామని అనౌన్స్ చేశారు. అయితే కోర్టులో ఇంకా ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అధికారికంగా వీరిద్దరికీ ఇంకా కోర్టు అయితే విడాకులు మంజూరు చేయలేదు. కానీ జయం రవి మాత్రం అప్పుడే తన లవర్ని తీసుకొని ఫంక్షన్లకు, ఈవెంట్లకు వెళ్తున్నాడు. దీంతో ఆర్తి బాధపడిపోయి తన ఎమోషన్ని బయటకు చెప్పేసింది. ఇలా ఇంకా విడాకులు కూడా మంజూరు కాకముందే ఇలా చేయడంపై ఆర్తి రవి బాధపడి ఒక పోస్ట్ పెట్టారు. ఆర్తి తన పోస్ట్లో, ఇన్నేళ్లుగా నేను నిశ్శబ్దాన్నే పాటించాను. నేను బలహీనురాల్ని కాబట్టి అలా ఉండలేదు. నా పిల్లలకి నేను ప్రశాంతతని ఇవ్వాలనే ఇన్నేళ్ళు అనుకున్నాను. అందుకే అలా ఉండిపోయాను. నేను ప్రతి ఒక్క నిందను, విమర్శను తీసుకుంటూ సైలెంట్గా ఉండిపోయాను. నా దగ్గర నిజాలు లేవని కాదు, అలా నిజాలు చెబితే నా పిల్లలు తల్లిదండ్రుల్లో ఎవరినో ఒకరిని ఎంచుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి నా పిల్లలకి రాకూడదని సైలెంట్గా ఉండిపోయాను. కానీ ఈరోజు ప్రపంచం అంతటికి తెలిసిపోయింది. నా డివోర్స్ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది, పూర్తి కాలేదు. 18 ఏళ్లుగా నాతో పాటు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఈజీగా నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. కష్ట నష్టాల్లో తోడుగా ఉంటానని మాటిచ్చిన వ్యక్తి, ప్రేమ, విధేయత, నమ్మకాన్ని ఇస్తానన్న చెప్పిన వ్యక్తి ఇప్పుడు దూరంగా ఉంటున్నాడు. పిల్లల బాధ్యత నా భుజాల మీద పడింది. ప్రతిరోజు కార్చిన కన్నీరు నాకు మాత్రమే తెలుసు. ఏనాడు నాకు తోడుగా నిలిచింది లేదు. ఒకనాడు మా కోసం కట్టిన ఈ ఇంట్లో నుంచి మమ్మల్ని ఇప్పుడు గెంటేస్తున్నారు. బ్యాంక్ నుంచి నోటీసులు కూడా పంపిస్తున్నారు. దొంగ అనే ముద్రను వేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే నా గురించి నేను, నా సంపాదన గురించి నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని కాదు. కాల్కులేషన్ కన్నా లవ్ ముఖ్యమని అనుకున్నాను. ట్రాన్సాక్షన్ కన్నా ట్రస్ట్ ముఖ్యమని అనుకున్నాను. అదే నన్ను ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చింది. ప్రేమించినందుకు నేనేం బాధపడడం లేదు. కానీ ఆ ప్రేమను బలహీనతగా తీసుకుంటాను అంటే మాత్రం నేను ఊరుకోను. నా పిల్లలకి ఇప్పుడు 10-14 ఏళ్ళు ఉన్నాయి. వారికి షాకులు కాదు, ఒక సెక్యూరిటీ కావాలి. సైలెన్స్ కాదు, స్థిరత్వం కావాలి. లీగల్ గురించి కూడా అర్థం చేసుకున్న వయసు వారికి వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయకపోవడం, ఆన్సర్ చేయకపోవడం, కోర్టులకు రాకుండా ఉండడం అనేవి వారు కూడా గమనిస్తున్నారు. వారి మనసులకి కూడా గాయాలయ్యాయి. నేను ఈరోజు భార్యగా మాట్లాడడం లేదు, ఒక మహిళగాను మాట్లాడడం లేదు, ఒక తల్లిగా తన బిడ్డల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే వారి మీద ఓడిపోతాను, వారిని ఓడించినట్టు అవుతాను. నువ్వైతే ఈజీగా మా నుంచి వెళ్ళి వేరే వాళ్ళతో ఉంటావు. నా రోల్ని ఈజీగా నువ్వు రీప్లేస్ చేస్తావు. కానీ నిజాన్ని నువ్వు మార్చలేవు. తండ్రిగా నీ బాధ్యత, నీ గుర్తింపును మాత్రం చెరిపేయలేవు. మన బంధాన్ని ఈజీగా తెంచుకొని ముందుకు వెళ్తున్నావు. కానీ మన పిల్లల ఏడుపులు మాత్రం నీకు కానీ ఎవరికి కానీ కనిపించవు. నా నుంచి నువ్వు తప్పించుకోగలవు, కానీ ఈ యూనివర్స్ అందులోని నిశ్శబ్దం నుంచి తప్పించుకోలేవు. కానీ ఇన్స్టాలో నా నేమ్ని ఇంకా ఆర్తి రవిగానే ఉంచాను. అధికారికంగా విడాకులు మంజూరు అయ్యే వరకు అలాగే ఉంచుతాను. నేను ఇంకా అతనికి మాజీ భార్యను కాలేదు. విడాకులు మంజూరు అయ్యే వరకు నేను అయిన భార్యనే. దయచేసి మాజీ భార్య అని మీడియా రాయకండి. ఏం రివెంజ్ కాదు, ప్రతీకార చర్య అంతకంటే కాదు. ఓ తల్లి తన పిల్లల్ని రక్షించేందుకు మంటల్లో అడుగు పెడుతుందంతే. నేనేం ఏడవను, నేనేం గగ్గోలు పెట్టను. నేను గట్టిగా నిలబడతాను, నిలబడాలి కూడా. నిన్ను నాన్న అని పిలిచిన నా పిల్లల కోసం, వారి కోసం నేను ఎప్పుడు వెనుకడుగు వేయలేను అని ఎమోషనల్ అయ్యారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.